పండుగ రోజుల్లో, పర్వదినాలలో ఉపవాసం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆధ్యాత్మిక పరమార్థమే కాదు అంతర్లీనంగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కనీసం వారానికి ఒక రోజు గాని, 15 రోజులకు ఒకసారి గాని ఉపవాసం ఉంటే అనేక అనారోగ్యాలు దూరం అవుతాయి. ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి వర్కౌట్లు, రకరకాల డైటింగ్లు చేస్తూ ఉంటారు. దానితో పాటు వారానికి ఒక్కసారి అయినా ఉపవాసం ఉంటే త్వరగా బరువు తగ్గుతారు. ఉపవాసం మన శరీరంలో జీవక్రియలు వేగవంతం చేస్తుంది. అలాగే ఇది బరువును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులు తగ్గించడానికి కేలరీలను రిస్ట్రిక్ట్ చేయడం కంటే ఉపవాసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. వారానికి ఒక్కసారి ఉపవాసం చేస్తే గుండె సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఉపవాసం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. బీపీ కంట్రోల్లో ఉండటంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం రోజు ఆహారం తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు చిన్న బ్రేక్ ఇస్తుంది. దీనివల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. శరీరం తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కారణంగా మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్ కారణంగా గుండె సమస్యలు, క్యాన్సర్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉపవాసం ఇన్ఫ్లమేషన్ను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని అనేక పరిశోధనల వల్ల మనకు తెలుస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలు తొలగిస్తుంది. మన శరీరంలో టాక్సిన్స్, వ్యర్థ పదార్థాలు పేర్కొని ఉంటాయి. వీటిని శరీరం తొలగించడం చాలా ముఖ్యం. ఉపవాస ప్రక్రియ వల్ల శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ త్వరగా బయటికి వెళ్తాయి. డయాబెటిస్ ను అడ్డుకుంటుంది. ఉపవాసం వల్ల గ్లూకోజ్ నిరోధకత తగ్గి డయాబెటిస్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఉపవాసం రక్తంలో చక్కెరను 3 నుంచి 6% తగ్గిస్తుంది. ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలను 20 నుంచి 30% తగ్గిస్తుందని పరిశోధన ద్వారా తెలుస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. ఉపవాసం చేయడం వల్ల ఏజింగ్ ప్రాసెస్ నెమ్మదిస్తుంది. లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఒక అధ్యయనంలో ఎలుకలను ఉపవాసం ఉంచితే ఇతర ఎలుకల కంటే 83% ఎక్కువ కాలం జీవిస్తున్నాయని గుర్తించారు. పరిశోధనలలో ఉపవాసం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు మూలకణాల ఉత్పత్తిని మరియు పునరుత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల డ్యామేజ్ అయిన నాడీ వ్యవస్థ, ప్యాంక్రియస్, గట్ లైనింగ్ ను పునర్నిర్మిస్తుంది. గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇంకా ఉపవాసం వైరల్, బ్యాక్టీరియల్, ఈస్ట్ మరియు ఫంగస్ల కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఉపవాసం అడ్రెనాలిన్, ఎండోర్ఫిన్లను పెంచి నిరాశను, నిస్పృహను తగ్గిస్తుంది. ఉపవాసం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. పాటించవలసిన జాగ్రత్తలు: కొంతమంది కనీసం నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తుంటారు. రోజంతా నీరు తాగకపోతే ప్రధాన అవయవాలకు చాలా ప్రమాదం. ఉపవాసం ఉన్న తర్వాత రోజు ముందుగా తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలతో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీల్స్ ఎప్పటిలాగే తినవచ్చు. ముందు రోజు ఏమీ తినలేదని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదు. గమనిక: ప్రెగ్నెంట్, పాలిచ్చే తల్లులు, ముసలివారు ఉపవాసం చేయరాదు. ప్రయాణాలు చేసేటప్పుడు ఉపవాసం చేయరాదు. ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు లాంటివి ఉన్నవారు వైద్యుల సలహాతో పాటించండి.